శ్రీకాంత్ మీడియా మై ఛానల్ పేరు. నితిన్ నితిన్, నీకు రీసెంట్ గా ఇప్పుడు మన తెలంగాణలో ఏమేమి కొంచెం ఐడియా ఉంది. ఇప్పుడు మన రీసెంట్ గా గచ్చిబౌలి కంచె ఫారెస్ట్ 400 acres తీసేశారు కదా. దాని నుంచి ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే అది హెచ్యు ల్యాండ్ కాదు, మాదే గవర్నమెంట్ అంటున్నారు కదా, మేము తీసేసుకుంటాం అంటే 400 acres ని అన్ని చెట్లని అందులో ఉన్న జంతువులు అవన్నీ తీసేసి వస్తున్నాయి. ఆడున్న బర్డ్స్, స్నేక్స్, అనిమల్స్ లోపల వస్తున్నాయి. అవును, కాలేజ్ లోపల వస్తున్నాయి. అంటే కాలేజ్ ఓకే అయినా ఆడ ఎన్ని రకాలుగా ఏమంటారు అనిమల్స్ ఉంటారు కదా, అదేం చేయొచ్చు. ఇంకా చాలా ఎగ్జాటిక్ ట్రీస్ ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయి, అదే పోతుంది. అదే అంటే ఇప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? లేదు, యాక్సెప్ట్ చేయలేదు. ఓకే. ఇంకోటి హెచ్యు ల్యాండ్ ఉంది కదా, హెచ్యు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చాలా గలీజ్ గా జుట్టు పట్టుకుని అమ్మాయిలైనా స్టూడెంట్స్ ని కొట్టుకుంటూ జీబులు ఎక్కించుకోవాలి కదా, అది ఓకేనా? యాక్సెప్టబుల్ కాదు. స్టూడెంట్స్ హావ్ దేర్ ఓన్ రైట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, యూ కెన్ ప్రొటెస్ట్, దట్స్ యువర్ ఓన్ రైట్. అది ఏమో పెద్ద ఇష్యూ చేయట్లేదు. వాళ్ళు ఏం చెప్తుండ్రు, ఇలా ఫారెస్ట్ ఉన్నది, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, అది మా కాలేజ్ లైన్ లో వస్తుంది అంటే వాళ్ళకి దే కేర్ అబౌట్ ద ఎర్త్, ఎకలాజికల్లీ దే కేర్ అబౌట్ ఇట్. దాని వల్ల వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. దానికి ఏం పెద్ద ఇష్యూ కాదు. వీళ్ళు దాని పేరేంటి పోయి కొట్టడం, ఇలాంటి లెక్కలు చేయడం చాలా తప్పు. ఇంకోటి మొన్న రీసెంట్ గా మన మంత్రి పొంగులేటి కూడా వాళ్ళంతా హెచ్ఈ స్టూడెంట్స్ ని పట్టుకొని వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అన్నాడు. ఇంకోటి వాళ్ళంతా పేటిఎం బ్యాచ్ అన్నారు. అదంతా మీరు అంత మంది పేటిఎం అది స్టూడెంట్స్ వాళ్ళు ఎందుకు అలా ఉట్టిగానే వస్తారు? అంటే ఇప్పుడు ఇంత పెద్ద ప్రొటెస్ట్ అవుతున్నా కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న అస్సలు తగ్గట్లేదు. ఇప్పుడు ఎట్లా మరి అంటే మీరు ఏమనుకుంటారు? అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ తీసుకోవడం ఒక పెద్ద తప్పు. ఎందుకంటే 400 acres చిన్న అమౌంట్ కాదు, ల్యాండ్. ఆడ వీళ్ళు ఇక ఆపోజిషన్ కూడా చాలా మాట్లాడుతుంది. అయినా గవర్నమెంట్ ఇన్ పవర్ ఇస్ నాట్ గివింగ్ ఎనీ రెస్పాన్స్ టు పీపుల్. ఇంకొకటి ఇప్పుడు అక్కడ అంత ల్యాండ్ ఉంది కదా, మన ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా సరే వీళ్ళైనా సరే ఇప్పుడు ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ ఉంది వాళ్ళ కింద. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఎట్లయినా చాలా మంది పెద్ద పెద్ద కలెక్టర్స్ ఉంటారు. వాళ్ళందరినీ వీళ్ళు సజెషన్ తీసుకున్నారా లేదా తీసుకోకుండానే ఇలాంటి డెసిషన్ పాస్ చేయడం. ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద సంథింగ్ ఎంతో కొంత మొత్తం డిమాలిష్ చేసి దానివల్ల ఇప్పుడు చాలా యానిమల్స్ అయినా డీర్స్ అయినా బయటకు వస్తున్నాయి కదా, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు, తప్పు అది. ఇప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకున్నారేమో, వారేమో ఉండొచ్చు, నడిచే ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ అప్పుడప్పుడు ఏమో ఒక డిసిషన్ తీస్తే వారేమైనా నడుస్తుంది, కామనే కదా. కామనే. ఇంకోటి మొన్న రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో అది ఫారెస్ట్ కాదు, అక్కడ ఏం లేవు, అక్కడ గుంట నక్కలు ఉన్నాయి. గుంట నక్కలు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గుంట నక్కలే ఉన్నాయి, గుంట నక్కల్ని మనం చంపలేము. ఆ రైట్ లేవు. గవర్నమెంట్ కుందా, మనకుందా? థ్యాంక్ యూ బ్రదర్.